కనిపించని దేవుడి కంటే కనీ పెంచిన తల్లిదండ్రులే గొప్పంటారు. అలాంటిది కన్నబిడ్డలే ఆస్తి కోసం కన్నవారిని రోడ్డుకిడ్చారు. అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలే అని నిరూపించారు. గత్యంతరం లేని ఆ వృద్ధులు చేసేదేమీ లేక సొంతింటి ముందు బైఠాయించారు. ఇక్కడ దీనంగా కూర్చున్న ఈ వృద్ధ జంట ఎవరి చేతిలోనో మోసపోయింది కాదు. కన్నబిడ్డల స్వార్థంతో రోడ్డున పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సూర్యనారాయణ సుగుణ దంపతులకు 4 సంతానం. సూర్యనారాయణ విజయనగరం జిల్లాలో అదనపు ఎస్పీగా పనిచేసి పదవీ విరమణ పొందారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో లక్ష్మీవారపుపేటలో కొన్న ఇంటిలో ఓ కుమారుడు ఉంటున్నాడు. ప్రస్తుతం ఇల్లు అమ్ముకుందామని ఆ వృద్ధులు భావిస్తే హక్కు లేదంటూ కన్న కొడుకు అడ్డం తిరిగాడు. ఎడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ చేసి 1994లో రిటైర్ అయిన అప్పటి నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి గౌరవంగా బతుకుతున్నాను. రెండో కొడుకు ఎంఈఆర్ రాయనని రామకుమారు, ఎంఈఆర్కే నాయుడు 1 టౌన్లో ఉన్నాడు. మొన్నే ప్రమోషన్ వచ్చింది హెడ్ కానిస్టేబుల్గా 2082. వాళ్ళందరూ వీళ్ళిద్దరూ ఏకమై నానాయాత్ర పెడతారు. నా ఇంటికి లోపలికి వెళ్ళొద్దని తాళం వేసారండి. ఈ బిల్డింగ్ 32 సంవత్సరాలు అయిందండి. అస్తమాన్ని రిపేర్లన్నీ మేము ఖర్చులు తట్టుకోలేక పెద్ద అయినా నేను ఆలోచించుకుని ఈ బిల్డింగ్ అమ్మకాన్ని పెడితే తక్కువ జీతగాడు కదా అని పైన 2 గదులు ఇస్తే అది అడ్వాంటేజ్ తీసుకుని 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండి ఈ రోజు తండ్రి మీద నా మీద ఈ బిల్డింగ్ అమ్మకానికి మీకు హక్కు లేదు, బిల్డింగ్ ఓనర్ నేను దబ తలుపులు కొట్టి పెద్ద ఆయన కొట్టేయడానికి వచ్చాడండి. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు సూర్యనారాయణ కొడుకుని వివరణ అడిగారు. ఈ ఆస్తి తన నానమ్మదని, కేసు కోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకుంటామని చెబుతున్నాడు. నివాసం ఉన్నాము, మమ్మల్ని ఖాళీ చేయకుండా మాకు ఇబ్బంది పెట్టడానికని మోటార్ కట్ చేసేసి పైపులు తీసేసి ట్యాంక్ బదులు కొట్టేశారు. ఆయన ఏం ఇబ్బంది పెట్టట్లేదు. ఈ టోటల్ గా ఆస్తి దీంట్లో ఉంది, కోర్టులో చూసుకోమన్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో కన్న తల్లి స్పృహ తప్పి పడిపోయినా స్థానికులు స్పందించారే తప్ప కన్న కొడుకుల మనసు మాత్రం కరగలేదు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేనందున చావో రేవో ఇక్కడే తేల్చుకుంటామని వృద్ధులు చెబుతున్నారు.